వెల్కమ్ టు ధనలక్ష్మి ఛానల్ అండి. ఒక బ్లౌజ్ పీస్ అండి మీటరు. దీంతోనే ఒక 2 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఎలా కుట్టాలో ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి ఎలా కట్ చేయాలో ముందుగా చూద్దాము. అలా పైన పార్ట్ బాడీ పార్ట్ అండి, అది 8 ఉందండి. అలా కొలుసుకోండి. ఒక 1/2 ఇంచు 8.5 పెట్టేసుకోండి, కుట్లలోకి వెళ్తుంది. తర్వాత అడ్డం వచ్చేసి 12 ఉందండి. అది 2 మడతల మీద, 2 మడతల మీద, 4 మడతల మీద అంటే 6. ఒక అటు ఇటు కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ అండి, 6.5 తీసుకుంటే సరిపోతుందండి. కింద కుచ్చు పార్ట్ అండి, అది కుచ్చు పార్ట్ వచ్చేసి 12 ఉందండి. 12 అటు ఒక కుచ్చుల్లోకి పోయేటట్లు అటు ఇటు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలా ముందుగా ఈ కింద కుచ్చు పార్ట్ని ముందు సపరేట్ చేసుకుంటే మనం బాడీ పార్ట్ని ఈజీగా చేసుకోవచ్చండి. దాన్ని 2 ముక్కలుగా చేసుకుంటే వెనక పార్ట్ వెనక, ముందు పార్ట్ ముందు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా 2 పీసెస్ చేసుకొని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అలా చూడండి, అలా కుచ్చు పార్ట్ వరకు తీసేసామండి. ఇప్పుడు పైన బాడీ పార్ట్ అండి, చూడండి పొడుగు 8.5 పెట్టాము. మధ్యలో వచ్చేసి చూడండి, ఇప్పుడు పొడుగు 8.5, లెంత్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 6.5 పెట్టానండి. అది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకొని పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నటువంటి పీస్ వెనక పట్టీలకి కొంచెం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. తర్వాత ఆ మిగిలినటువంటి దాన్ని కట్ చేసి తీసుకోవాలండి. అలా మిగిలిన క్లాత్ దాన్ని మనం చేతులకు కూడా వేసుకోవచ్చండి. చిన్న పాప కాబట్టి బుట్ట చేతుల్లాగా అయినా పెట్టి వేసుకోవచ్చండి. కాబట్టి మేము మాత్రం స్లీవ్లెస్ కట్ చేస్తున్నామండి. అలా వెనకదా ఉక్సులు పెట్టే దగ్గర అలా మలుచుకోవాలండి. అది మలిచిన పార్ట్ బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు నెక్ గొలుసుకునేది చూడండి. ఫ్రాక్ను అలా పెట్టేసుకొని మధ్యలో షోల్డర్ ఎంత ఉంది అనేది ఒకసారి చూడండి. సెంటర్ పాయింట్ అలా పెట్టి కొలుచుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 4 ఉందండి. అది కుట్టిన తర్వాత 4 ఉంది కాబట్టి మనకి మధ్యలో 2 పెడితే సరిపోతుందండి. చిన్న పాపే కాబట్టి 2 అలా నెక్ పెడితే సరిపోతుందండి. తర్వాత కొంచెం ముందు కిందకి ఎంత లోతుంది అనే దాన్ని బట్టి అలా కొలుచుకోవాలండి. ఇది కూడా 2.5 ఉందండి. ఆ 2.5 కింద పెట్టేసుకొని దాన్ని రౌండ్గా గీసుకోవాలండి. నెక్ కట్ చేసేటప్పుడు కొంచెం రౌండ్గా తీసుకుంటే బాగుంటుందండి. అలా కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి సంక పార్ట్ అండి. ఆ పైన షోల్డర్ వచ్చేసి 2 ఉందండి. అటు ఇటు కుట్లో పోవాలి కాబట్టి 2.5 పైన పెట్టేసుకోండి. మిగిలిన అటువంటిది మొత్తం కూడా మీకు సంక పార్ట్లోకి వచ్చేస్తుంది. సంక పార్ట్ వచ్చేసి డెప్త్ ఎంత ఉంది అనేది చూసుకోండి. దాదాపు 3.5 ఉందండి. ఆ 3.5 మనం కొలిచి పెట్టేసుకోండి. అలా పెట్టేసుకొని దాన్ని కూడా చాక్ పీస్తో అలా గీసుకొని మార్క్ చేసుకొని దాంట్లో కూడా కొంచెం క్రాస్గా మార్క్ పెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు దాన్ని నెక్ వైజ్గా కట్ చేసుకుందాము. చూడండి, ఫస్ట్ సంక పార్ట్ తీసానండి కంప్లీట్గా. ఇప్పుడు ఎందుకంటే నెక్ అనేది 4 మడతలు ఒకటేసారి తీయకూడదండి. ముందు నెక్ అనేది కొంచెం కిందకు ఉంటుంది, బ్యాక్ నెక్ అనేది కొంచెం పైకి ఉంటుంది. దానికి కొలత ఏం అవసరం లేదు, చిన్న పాపే కాబట్టి 1 అంగుళం అంటే 1 ఇంచు అలా మార్క్ చేసేసుకొని దాన్ని వెనక పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలండి. ముందు తీసుకున్న తర్వాత చిన్నగా వెనక పార్ట్ అలా కట్ చేసుకోవాలండి. అలా చూడండి, కటింగ్ అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు చూడండి ఎలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. 4 మడతల మీద కట్ చేసాం కాబట్టి అలా మలిచి పెట్టేసుకోవాలండి. అది బాడీ పార్ట్ అండి. ఇప్పుడు దీనికి ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్నటువంటి
కుచ్చు పార్టులు చూడండి అలా 2 పార్టులు కాబట్టి ముందు పార్టు ముందుకే కుచ్చు పెట్టాలి, వెనక పార్టు వెనక్కి కుచ్చు పెట్టాలి. అలా చాలా ఈజీ అండి నేర్చుకోవడం అనేది. కొలతలు పెట్టుకోవడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కరెక్ట్గా చూసుకుంటే పర్వాలేదండి. ఇప్పుడు వాటిని చేతులకైనా ఉపయోగించుకోవచ్చండి.